బ్యాక్ టు లైవ్ షో. వైసీపీ గుర్తుపై గెలిచి వాళ్ళ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి మంత్రులైన వారిపై చర్యలు తీసుకునేలా గవర్నర్ ని ఆదేశించాలని రాష్ట్రపతిని కలిసి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వెంటనే వారు ఒకసారి వెళ్లి రాష్ట్రపతిని కలిసి ఇతర నాయకులను కూడా కలిశారు. ఇప్పుడు ఈ ఇష్యూని జాతీయ వ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పరిమితం అవదు, రేపు మీ రాష్ట్రాలకు మీ పార్టీలకు కూడా రావచ్చు అనే ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నారు. కానీ దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చినట్టుగా వారి మీద ఈడీ సిబిఐ కేసులు ఒకసారి మళ్ళీ తిరగదోడినప్పుడు వెళ్లి ఢిల్లీ పెద్దలను కలుస్తూ ఉంటారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదురుదాడి చేయడం, దీన్ని అందరూ సమర్థించుకుంటూ ఎంపీలు కూడా మాట్లాడడం నిన్న మనం చూస్తాం. మరి దీని మీద ఎటువంటి రియాక్షన్ ఉంటుంది ఇతర పార్టీల నుంచి అనేది డిస్కస్ చేయాల్సిన అవసరం. ఇక ముఖ్యమైన అవసరం, నిన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుపై లోక్సభలో దాడి. సాక్షాత్తు సహచర కేంద్ర మంత్రి అనంత్ గీతే నేతృత్వంలో శివసేన ఎంపీలు దాదాపుగా దాడికి పాల్పడిన పరిస్థితి. ఇటు బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆయనకి అడ్డుతగిన పరిస్థితి. తర్వాత ఏదో ఒక లెటర్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ రవీంద్ర లెటర్ రాశారు. దీనికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు పి విజయబాబు గారు, సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు, ఆర్టీఏ కమిషనర్. వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి. ఇక ఢిల్లీ నుంచి మనకి అందుబాటులోకి వస్తున్నారు పి రఘురామ్ గారు, ఢిల్లీలో ఏపీ బీజేపీ సమన్వయకర్త, బీజేపీ అధికార ప్రతినిధి. విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి అందుబాటులోకి వస్తున్నారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు, నమస్తే రఘురామ్ గారు, విజయబాబు గారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంశం మాట్లాడదాం. ఫిరాయింపులకు సంబంధించి వారు ఇప్పటి నుంచే కాదు, వాళ్ళు ఎమ్మెల్యేలు మారిన వెంటనే కూడా ఒకసారి వెళ్లారు, అందరినీ కలిశారు. సరే, ఏ రెస్పాన్స్ లేదు. కేంద్రం పెద్దలు వెంకయ్యనాయుడు గారు లాంటి వారు, మరొక నాయకులు దీని మీద ఖచ్చితంగా చట్ట సవరణ జరగాలి, పార్టీ మారిన వెంటనే రద్దయ్యేలాగా రావాలి అన్నారు. కానీ చొరవ తీసుకునే పరిస్థితి లేదు. మరి ఇవాళ రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకెళ్ళినా లేకపోతే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ దొరికి వారిని కలిసినా ఏమన్నా దీని మీద ఒక రెస్పాన్స్ ఉంటుందంటారా జాతీయ స్థాయిలో, లేకపోతే అందరూ దీన్ని ఒక వేడుకలా చూస్తూ ఉండే పరిస్థితేనా? ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, సో ఆయన కూడా కామెంట్ చేశారు అని అంటే ఖచ్చితంగా ఇది ఇక్కడతో ఉండదు. దీని మీద డెఫినెట్ గా పార్లమెంటరీ మంత్రిగా ఉన్నప్పుడు చేశారు. మొన్న కూడా తాజాగా చేశారు కదా, మొన్న కూడా ఇది కరెక్ట్ కాదనేది. అంటే ప్రజాస్వామ్య స్పృహ గాని, రాజ్యాంగం గురించి ఎంతో పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే మొన్న జరిగినటువంటి వ్యవహారాన్ని ఎవరు కూడా సమర్థించరు. ఇది కరెక్ట్ కాదు. పార్టీలు, రాజకీయాలని తీసి పక్కన పెడితే ఈ ప్రజాస్వామ్య సౌధం అనేటువంటిది ఒక గొప్పది. దీనికోసం రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం. రాజ్యాంగబద్ధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే దానికి సంబంధించి ఒక చట్టాలు సవరించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది ఆర్టికల్ 10లో, షెడ్యూల్ 10లో ఉంది. షెడ్యూల్ 10లో 192 subsection 2 అండ్ రిమైనింగ్ సబ్సెక్షన్స్ అన్ని కూడా, క్లాజెస్ అన్ని చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నప్పుడు దీని ప్రకారంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అంతా కూడా తొంగలోకి తొక్కేసేసి నువ్వు అంటే నీ 7-3 తరాలు అన్నట్టు మీరు అంతకుముందు చేయలేదు, ఎవరు చేసినా తప్పేది, ఎవరు చేశారనేది కాదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒక దశలో ఒక స్టేట్స్మెన్ గా, ఒక క్రియాశీలంగా జాతీయ స్థాయిలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి ఒక రాజకీయ వ్యక్తిగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. సో ఆయన ఇమేజ్ ఆయనే డ్యామేజ్ చేసుకున్నారనేది మాత్రం చాలా స్పష్టం. తర్వాత ఏం చెప్తున్నారు వీళ్ళు, రాబోయే ఎన్నికల కోసం ఇప్పుడు కేబినెట్ విస్తరించారని బహిరంగంగా స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. దీన్ని నేనేమంటానంటే ఆకాశంలో మబ్బులు చూసుకుని మొంతలో నీళ్లు పారబోసుకున్నట్టు చందంగా ఉంది. అంటే రేపటి ఎన్నికల కోసం ఇప్పుడున్నటువంటి దీన్నే అప్రతిష్ట పాలు చేసుకునే పరిస్థితి. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే వీటి మీద రకరకాల వ్యాఖ్యానాలు. ఈ వ్యాఖ్యానాలన్నీ కనుక అంబేద్కర్ లాంటి వాళ్ళు బతికుంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఒక స్పిరిట్ తో రాశారు వాళ్ళు. దాన్ని తీసుకెళ్లి ప్రతి వాళ్ళు, మురళీమోహన్ గారు వ్యాఖ్యానం చేసేవాళ్ళే, జేసీ దివాకర్ రెడ్డి గారు వ్యాఖ్యానం చేసేవాళ్ళే, అవంతి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ. అంటే మీరు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది, 10th షెడ్యూల్ ఏం చెప్తా ఉంది, 10th షెడ్యూల్లో ఇదే సవరణ చేసిన తర్వాత యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్నటువంటి సబ్సెక్షన్స్, ప్రొవిజన్స్ ఏమైనా చదివి మీరు కామెంట్ చేయండి. అంటే మీ పార్టీ చేసింది కాబట్టి మీ పార్టీని సమర్థించుకోవాలని అంటే అది వేరే విషయం. కానీ ఇది ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఆ పార్టీకి లాయల్ గా ఉండి పనిచేసేటువంటి వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా సరే డెఫినెట్ గా వాళ్ళు గళం ఇప్పే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు
పయ్యావుల కేసు అండి. ఇవాళ వీళ్ళెవరెవరో అవంతి శ్రీనివాసులను జేసీ దివాకర్ రెడ్డిలో తెలుగుదేశం పార్టీలో మాట్లాడుతున్నారు. కానీ ఒక దశలో ఆ పార్టీ క్లిష్ట దశలో ఉన్నప్పుడు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్, అట్లాగే పయ్యావుల కేసు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అంటే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలంటే ఆ పార్టీ క్లిష్ట దశలో ఉన్నప్పుడు వాళ్ళ గళాన్ని విప్పి బహిరంగంగా పార్టీ తరఫున నిలబడి అన్ని రకాల సవాళ్ళు నిలబడింది. వేళ్ల మీద లెక్క పెట్టే ఒక 5-6 వాళ్ళందరినీ పక్కన పెట్టేసేసి ఈ గయారంలందరినీ తీసుకొచ్చి అభివృద్ధి కోసం, వాట్ ఈజ్ అభివృద్ధి? రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలోకి దొక్కి చేసేటువంటిది ఇది కరెక్ట్ కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఫిరాయింపుల మీద ఢిల్లీ వెళ్లారు, కేంద్ర పెద్దలను కలిశారు. ఇవాళ రాష్ట్రపతి గారిని కలిసే అంశాన్ని కూడా మీరు ఎందుకు వక్రీకరించి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు? అంటే ఏదో కష్టాలు వచ్చినప్పుడే ఆయన ఢిల్లీ వెళ్తారని, ఈ కేసులు మళ్ళీ తిరగదోడుతున్నారు కాబట్టి, లేకపోతే తాజాగా దాడులు జరుగుతున్నాయి కాబట్టి అవి పరిష్కరించుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నారని, అంటే ఒకటి ఆయన పార్టీకి నష్టం జరిగింది, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి, పైగా తెలుగుదేశం పార్టీలో నాయకులే లేనట్టు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళని మంత్రులు చేశారు. ఒక ఆవేదనది, రెండోది రాజ్యాంగాన్ని రక్షించాలని కదా ఆయన పోరాడుతున్న పాయింట్. ఇక్కడ రాజ్యాంగం పేరు చెప్పో ఇంకో పేరు చెప్పో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు తన స్వప్రయోజనాల కోసం, తన ఆస్తుల్ని కాపాడుకోవటానికి, తన మీద వచ్చినటువంటి అవినీతి కేసుల నుంచి తప్పించుకోవటానికే గతంలో రైతుల పేరు చెప్పి ఇలాగే ఢిల్లీ వెళ్ళటం జరిగింది. మీకు గుర్తుందో లేదోనండి. అప్పుడు కూడా సిబిఐ కేసులు చుట్టుముట్టేపాటికి వెళ్ళారు. ఇవాళ ఈడీ మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దేశవ్యాప్తంగా కూడా డొల్ల కంపెనీలు పట్టుకుంటూ, అందుట్లో రాజేశ్వర్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారిది 1478 కోట్ల రూపాయలు మొన్న నవంబర్ 8 తర్వాత డిమానిటైజేషన్ తర్వాత ట్రాన్సాక్షన్ చేయటం, ఇవన్నీ పట్టుకుని దొరికేపాటికి మరలా ఇవాళ ఈ అన్నీ కూడా ఈ ఫిరాయింపులు మంత్రులు ఇస్తున్నారని ఇది పెట్టుకుని 3-4 రోజులు ఢిల్లీలో ఉండి కేవలం పైరువీ చేయటానికి, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు కాళ్ళు పట్టుకుని తన మీద వచ్చినటువంటి అవినీతి కేసుల నుంచి బయటపడడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా ఇది అర్థమవుతుంది. ఈ రెండోది ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ ఆరోపణలు చేయడానికి దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా? ప్రతి విషయానికి కేసులకు ఎందుకు విన్నానా? ఓకే 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 అట్లా అనుకోవద్దు మీరు. దాని ఈడీ చాలా స్పష్టంగా తన అధికారిక ప్రకటనలో జగన్ భుజ్బల్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాజేశ్వర్ ఎక్స్పోర్ట్స్ నుంచి 1478 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, సూట్ కేసు కంపెనీని మేము పట్టుకున్నాం, ఈయన విదేశాలకు ఇవి తరలించాడు అనే రాజేంద్ర ప్రసాద్ గారు ఫిరాయింపులకు ఎక్కడ చెప్పింది సిబిఐ? ఎక్కడ చెప్పింది రాజేశ్వరి ఎక్స్పోర్ట్స్ నుంచి 1400 కోట్లు వచ్చిందని సిబిఐ ఎక్కడ చెప్పింది? పేజ్ ది చార్జ్ షీట్, ఏ చార్జ్ షీట్ లో చెప్పిందో చెప్పు. నీ ఇష్టం మాట్లాడతావా? పొద్దున్నే వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఏ పేజ్ నెంబర్ లో ఉందో చెప్పండి. ఏ పేజ్ నెంబర్ లో ఉంది? గోదావరికి ఎంత చక్కగా మాట్లాడుకున్నాం. అడిగిన ప్రశ్నకు మీరు క్లారిటీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల విషయం, విచారణ విషయం ఈడీఓ సిబిఐఓ కోర్టులో చూసుకుంటాయి. దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి? విచారణ జరుగుతోంది. మీరు విమర్శ ప్రతిదానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధం పెడుతున్నారు? ఋషి గారు లెట్ మీ కంప్లీట్. ఋషి గారు, నేను అనుకున్న పొద్దున్నే ఎన్టీవీ లైవ్ కి వచ్చే రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. పొద్దున్నే అక్కడ పంపులు కాడ కుళాయిల కాడ తగాదాకి నేను రాలేదు. నా అభిప్రాయం నేను చెప్తున్నా. చక్కగా సౌమ్యంగా ఈయన మాట్లాడి, నేను సిబిఐ అన్నా ఈడీ అన్నా, వీళ్ళకి సిబిఐకి ఈడీకి కూడా తెలవట్లే. అదే కేసులు వచ్చి వీళ్ళ మీద పడేపాటికి కంగారు పడి అమ్మా కొంచెం అలాగే ఋషి గారు. సరే, విజయబాబు గారు చెప్పుకొచ్చారు, ఎవళ్ళో కూడా ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ ఎవళ్ళైనా ఫిరాయింపుల్ని ఎవరు ప్రోత్సహించట్లా. ఇక్కడ స్పష్టమైనటువంటి గీత ఉంది. మీరు ఋషి గారు, ఇక్కడ ఫిరాయింపులకి రాజకీయ పునరేకీకరణకి తేడా ఉంది. మన రాష్ట్రం విభజన చెందిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలంటే, ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడవాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి, దాని బలోపేతం కావాలని చెప్పి
రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో. అందులో జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, అహంభావ వైఖరుల వల్ల జరుగుతుంది ఈ రాజకీయ ఏమవుద్దంటే ఎందాడు విజయబాబు గారు చెప్పారు, పయ్యావుల కేశవ్ గారు, నేను, ఇంకోళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఏ పదవులు రావాలన్నా ఇక్కడ స్పష్టంగా ప్రాంతాలు కానివ్వండి, లేకపోతే కులాలు కానివ్వండి, మతాలు కానివ్వండి, అన్ని ఈక్వేషన్స్ కూడా చూసుకుని వస్తూ ఉంటాయి పదవులు అనేవి. అందుకని ఒక్కసారి అందరికీ కూడా ఒకే కులం వాళ్ళకి ఇవ్వలేరు కదా, అక్కడ అవకాశాలు కూడా బట్టి మా నాయకుడు ఈక్వేషన్స్ చూసుకుని సామాజిక సమీకరణ కానివ్వండి అన్ని ఈక్వేషన్స్ లో అందరికీ న్యాయం జరిగేలాగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవడం. విషయం ఏంటంటే ఇది రాజకీయ పునరేకీకరణగా మీరు చూడాలి, ఆ పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. ఒక పాయింట్ అండి, ఒక చిన్న ఇంటరప్షన్. భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపోజిషన్ పార్టీలో ఒక ఎమ్మెల్యే గెలిచాడండి, మంత్రులు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఏమని? ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎటువంటి ప్రిజుడియస్ అనేటువంటి లేకుండా డెవలప్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక అపోజిషన్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి సార్ మా నియోజకవర్గానికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే హీ హ్యాస్ టు సాల్వ్. అంతే తప్ప అభివృద్ధి పేరుతో అధికార పార్టీలోకి ఉంటే వస్తాం, అపోజిషన్ పార్టీలో ఉన్న చేయనేది ఇది ఎక్కడ హాస్యాస్పదమైనటువంటి అంశం ఎక్కడా లేదు. అది ఇప్పుడు రాజకీయ పునరేకీకరణ అధికారంలో ఉంటేనే నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు ముఖ్యమంత్రులు అనేటటువంటి రాష్ట్రానికి అందరికీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీకి కూడా ముఖ్యమంత్రి కనుక తప్పనిసరిగా అందరికీ నియోజకవర్గ ఫండ్స్ అనేటటువంటి ఇచ్చారు. ఇప్పుడు మొన్న విజయవాడలో ముఖ్యమంత్రిని మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బృందం ప్రత్యేకించి వెళ్లి కలిశారు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి మీద ఒక వివక్ష అనేటటువంటి జరుగుతుంది, అధికార పార్టీల వాళ్ళకే చేస్తున్నారు అని అంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అవ్వకపోవచ్చు అనేటటువంటి, అంటే ఖచ్చితంగా క్లియర్ గా మా వైపు ఉంటే మేము చేస్తాము అనేటటువంటి డైరెక్ట్ గా ఇండికేషన్ ఇస్తున్నారు, జీవోలు ఇస్తున్నారు. నేను ప్రకాశం జిల్లాలో నియోజకవర్గ ఎమ్మెల్యేని పక్కన పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని పక్కన పెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జిని ఎమ్మెల్యేగా పేర్కొంటూ జీవోని కూడా రిలీజ్ చేశారు. అంటే అధికారులు ఎట్లా ఉన్నారు, ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అధికారం వైపుకు రావాలి అనేటటువంటి ఒక తపన, దానికోసం ఎరవేయటం, దానికోసం మంత్రి పదవులు ఇస్తామండం, ఇదంతా కూడా ఒక ఆకర్షణ రాజకీయ పునరేకీకరణగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజకీయ పునరేకీకరణ అనేటటువంటిది మీరు ఆ స్లోగన్ ఇవ్వదలుచుకుంటే ఎందుకు మీరు ఒక రాజీనామాని కూడా మీరు ఎందుకు భయపడ్డారు? రాజకీయ పునరేకీకరణ అంత అద్భుతంగా మీ రాష్ట్రం అంతా కూడా మీ వైపే ఉంటుంది అనేటటువంటి పరిస్థితి ఉంటే అదేనండి స్పీకర్ విచక్షణాధికారం, విచక్షణ లేనిటువంటి పరిస్థితి, అత్యున్నతమైనటువంటి వ్యవస్థలకి విచక్షణ లేకుండా విచక్షణాధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది అని అంటే ఇంకెందుకు? అది విచక్షణాధికారం గానీ ఆయన వివక్షణాధికారం అనుకుంటున్నాడు. ఆయన అక్కడ వచ్చింది తేడా ఇంటర్ప్రిటేషన్స్ లో. రాజ్యాంగం ఏం చెప్పిందంటే, ఎవరైనా ఇప్పుడు పార్టీలు ఎవరు చేసినా తప్పేనండి. ఇప్పుడు ది గ్రేటెస్ట్ రోల్ మోడల్స్ వాజ్పేయి గారు భారత రాజకీయాల్లో ఒక ఆదర్శం ఏంటంటే ఒకే ఒక్క ఓటు. సాక్షాత్తు ప్రధానమంత్రి పదవి లాంటి పదవికి ఆ రోజున ఆయన ఎస్ అంటే ఒక ఓటు పెద్ద కష్టమేం కాదండి. బాలయోగి లాంటి వాళ్ళు ఓటు చేస్తే ఒక ఓటు దాన్ని గట్టెక్కేవాడు. కానీ రిజైన్ చేసి ఎన్నికలకు వెళ్ళి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి అట్లాగే అద్వానీ గారు. ఆయన రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఎలక్ట్ అయిన తర్వాత రీఎలక్ట్ అయిన తర్వాత పార్లమెంట్ లో అడుగుపెట్టాడు. వీళ్ళందరూ గ్రేటెస్ట్ పార్లమెంటేరియన్స్, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు దీన్ని ఒక జాతీయ వ్యాప్తంగా పెద్ద ఇష్యూ చేయాలని, కానీ అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రావట్లేదు. అంటే వాళ్ళ కష్టం కేవలం వైసీపీకి మాత్రమే ఉంది అన్నట్టు మిగతా పార్టీలు పెద్దగా పట్టించుకుని పరిస్థితి ఉందా? ముఖ్యంగా కేంద్రం పెద్దలు కూడా ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంటే ఒకవైపు కనిపిస్తుంది. రఘురామ్ గారితో మాట్లాడదాం. ఒక నిమిషం రాజప్రసాద్ గారు, మీరు మాట్లాడారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తా ప్లీజ్. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు, ఇదంతా కూడా చాలా రోజులు మారిపోయినాయి, విలువలు మారిపోయినాయి, అన్ని చోట్ల జరుగుతోంది అనేటటువంటి. ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్పింది అనేటటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు ఎక్కడ జరిగినా తప్పుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని దేశమంతా భ్రష్టు పట్టిపోయింది అందుకని మేము కూడా భ్రష్టు పట్టిపోతున్నాం అనేటటువంటి మాటలు మాట్లాడడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఈ రాష్ట్రంలో ఏం చేసింది? అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, అధికారంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు వాళ్ళు రాజీనామాలు కోరింది, రాజీనామాలు చేయించాము, స్పీకర్ వెంటబడ్డాము, ఎన్నికలకు వెళ్ళాము. ఇదంతా లేనట్టు దేశమంతా కూడా ఒక పక్కన చెడిపోయినట్టుగా తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతున్నారు. రోజులు మారాయి అంటే రోజులు మారాయని మీరు తిండి తినకుండా ఉంటున్నారా? కొన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని విలువలు రాజ్యాంగం రాసుకున్నాం, రాజ్యాంగాన్ని మార్చాలంటే మార్చండి. మీ మిత్రపక్షమే గనక మీరు పార్లమెంట్ లో పెట్టండి, రాజ్యాంగాన్ని మార్చేయాలని చెప్పండి, చట్టాన్ని మార్చేయండి, డిఫెక్షన్ యాక్ట్ ని మొత్తం మార్చేయండి. ఎవరు ఇష్టం వచ్చినట్లు ఎట్లయినా గెలవచ్చు అనేటటువంటిది ఏమైనా చట్టం తీసుకురండి. అంతే తప్ప ఒక రాజ్యాంగాన్ని మనం గౌరవించడానికి పెట్టుకున్నప్పుడు ఆ సూత్రాలను గౌరవించకుండా రోజులు మారిపోయినాయి మనం అనేటటువంటి ఇది మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఇవాళ తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్నటువంటి విమర్శ,
జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడం అనేటటువంటి కేసుల గురించి అని మాట్లాడుతున్నారు. పదే పదే ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఇవాళ ఏదైతే ప్రజాస్వామ్యము రాజ్యాంగం అనేటటువంటి దాన్ని గుర్తు చేయడానికి వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కేసులకి ఢిల్లీ పర్యటనలకి సంబంధం ఉంది అని మీరు ఆరోపిస్తున్నట్లయితే ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కేసులు వేసిన దగ్గర నుంచి మీరు ఢిల్లీ పర్యటనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉచ్చు బిగించడానికే చేశారా? ఎందుకంటే పర్యటనలన్నీ కూడా కాళ్లు పట్టుకోవడానికే చేస్తున్నటువంటి పర్యటనలు అనుకున్నప్పుడు మీరు కూడా కాళ్లు పట్టుకోవడానికి ఓటు కోట్ల కేసు నుంచి బయటపడడానికి ఢిల్లీ పర్యటనలు చేశారా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఆగండి ఓపిక సహనం మీ చంద్రబాబు గారికి సహనం లేదు, మీకు సహనం లేదు. ఇప్పుడు అసెంబ్లీ చెప్పేది అర్థం అవుతుంది. మీరు మాట్లాడుతున్నటువంటి ఇప్పుడు అసెంబ్లీని వీధి కూడా లెక్కన చేసింది మీరు. ఇవాళ టీవీ డిబేట్ లో కూడా మీరు ఎదుటి వాళ్ళ మాట వినేటటువంటి పరిస్థితి లేదు. ఒకసారి బీజేపీ వారితో మాట్లాడారు రఘురామ్ గారు. పార్లమెంటు సంప్రదాయాల తరహాలో ఇది కూడా ఒక రాజకీయ సంప్రదాయం అయిపోయింది. మారుతున్న పద్ధతులను బట్టి చంద్రబాబు మారాలి. ఇది నేను గౌరవనీయ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పిన కామెంట్. ఈ కామెంట్ తో మీరు కూడా ఏకీభవించే పరిస్థితి ఉందా? ఎందుకంటే బీజేపీ నుంచి కేంద్రం పెద్దల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు ఈ ప్రయత్నానికి సంబంధించి. ఎందుకంటే అది మీకు కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుందని దీని మీద ఏమన్నా చట్ట సవరణ చేసినా లేకపోతే ఏమన్నా ముందడుగేసినా? సో ఈ విషయంలో ఆల్రెడీ మీకు తెలుసు, వెంకయ్యనాయుడు గారు సీనియర్ పార్లమెంటేరియన్, కేంద్ర మంత్రివర్యులు అండ్ 40 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉన్నారు. ఇక 4 సార్లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్పందించిన తీరు మరింత చూశాము. బీజేపీ ఎప్పుడూ కూడా ఇలాంటి చర్యలని, రాజ్యాంగ విరుద్ధ చర్యల్ని సమర్థించదు. అది ఇందాక విజయబాబు గారు చెప్తూ అన్నారు. ఒక అద్వానీ గారు ఆయన మీద చిన్న ఎవరో డైరీలో ఏదో రాసుకుంటే అది పేపర్లో వస్తే అది ఆ రోజు ఎన్నో రోజులు అవ్వలేదు కదా సార్. 15 సంవత్సరాల క్రితమే, అది 16 సంవత్సరాల క్రితమే, కొన్ని 100 సంవత్సరాల క్రితం కాదు. వాజ్పేయి గారు 99లో మాటది, అది కూడా మనకు 16 సంవత్సరాల క్రితమే. అలాంటిది ఒప్పుకోనటువంటి రాజకీయాలు బీజేపీ కేంద్రంలో చేస్తూ వచ్చింది. అనేక రాష్ట్రాల్లో ఇదే పద్ధతి పాటిస్తూ వచ్చింది. ఈవెన్ కర్ణాటకలో ఎమ్మెల్యేస్ చాలా మంది బీజేపీకి వస్తే వాళ్ళందరి చేత రాజీనామా చేపించి బీజేపీలో మళ్లీ కంటెస్ట్ చేయించి బీజేపీలో తీసుకోవడం జరిగింది. అంచేత ఏదైనా రాజ్యాంగాన్ని ఏమైపోయిందంటే ఇవాళ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు, అంటే దాన్ని వక్రీకరించి వాడుకుంటున్నారని చెప్పుకోవాలి. మరి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీకుంది కదా ఇవాళ. ఖచ్చితంగా దీని మీద, అందుకని వెంకయ్యనాయుడు గారు దీని మీద చర్చ విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశాన్ని ఒక పార్టీనే చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టాల్సిన పని లేదండి. ఇక్కడ వెళ్లిన వాళ్ళు కూడా తప్పే కదా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్లారు, ఎందుకు ఈ ప్రలోభాలకు వెళ్లారా, లేదా మంత్రి పదవి ఇస్తానంటే వెళ్లారా, ఏమనేది స్పష్టంగా కనబడుతుంది ఇవాళ. సో ఇంకొకటి ఏంటంటే, పార్టీ యొక్క విలువలు, మనిషి వ్యక్తిగత విలువలు లేకపోతే గెలిచినా ఏ పార్టీ, ఇప్పుడు ఇవాళ ఈ పార్టీ ఏంటి సార్, రేపొద్దున ఇంకో గవర్నమెంట్ రావచ్చు, ఆ పార్టీ నుంచి మళ్ళీ ఆ ప్రభుత్వంలోకి వెళ్ళిపోతారు జనాలు. అందుకని ప్రజలకు కూడా విజ్ఞతతో ఇలాంటి వాళ్ళని పార్టీలు మారి ఒక ఇన్ని, అంటే కొంతమంది మంత్రులు ఉన్నారు, ఒకళ్ళిద్దరు మంత్రులు ఉన్నారు, ఏంటంటే వాళ్ళు ఏ పార్టీకి అధికారంలో ఉన్న వాళ్ళు మంత్రులుగా చలామణి అయ్యే వాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఇవాళ. అంటే అధికారమే పరమావధిగా ఉన్నంత కాలము ఇలాంటివి తప్పట్లేదని ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మంచి వ్యక్తుల్నే, ఒక విలువలకు కట్టుబడేటటువంటి వ్యక్తుల్ని, సిద్ధాంతానికి కట్టుబడే వ్యక్తుల్ని గెలిపిస్తే ఇలాంటి దరిద్రం ఉండదండి. అది ఇవాళ రాష్ట్రంలో మరి ఇది ఇంకొకటి తెలుగుదేశము అండ్ వైఎస్ఆర్ పార్టీ కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధికార పక్షం కూడా ప్రతిపక్షంతో చాలా విషయాలు చర్చించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడు తరహా రాజకీయాలు లేదు, అదే చెప్పారు. తమిళనాడు తరహా వ్యక్తిగత ఇదంతా ఒక మారిపోయింది రాజకీయం అంతా కూడా. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ వ్యక్తిగత దాని మీద వెళ్ళిపోతాం తప్పించి, ఇప్పుడు ఎవరిద్దరు మాట్లాడుకున్నా ఇవన్నీ, ఇప్పుడు పద్మ గారు, మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా దాని వ్యక్తిగతంగా వెళ్ళిపోయే, అంటే పార్టీ ఎజెండానే, కానీ వీళ్ళు వ్యక్తిగా తీసేసుకుంటున్నారు. సిద్ధాంతపరంగా మాట్లాడుకుంటే మంచిది, సహృద్భావ వాతావరణము, మంచి వాతావరణంలో మంచి విషయాలు చర్చ చేసుకుంటే. రఘురామ్ గారు మీరు చెప్తున్న ఈ మాటలు వినడానికి బాగున్నాయి, కానీ ఇవాళ ఎన్డీఏ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మాత్రం వీటికి భిన్నంగా ఏం చేస్తోంది? మొన్న ఫిరాయింపులు కాకపోయినా, ప్రత్యక్ష ఫిరాయింపులు కాకపోయినా, మణిపూర్, గోవాలో అధికారంలోకి రావడానికి మీరు చేసిన ప్రక్రియ కానివ్వండి, అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ లో కానివ్వండి, ఇక ఎంపీల విషయంలో సాక్షాత్తు వేరే పార్టీలో గెలిచిన ఎంపీని తీసుకొచ్చి మీరు కేంద్ర
కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం కానివ్వండి, డిస్క్వాలిఫికేషన్ లేదు, పిటిషన్స్ మీరు స్పీకర్ ఎవరు- దగ్గర మీరు ఉండగా ఎవరికి కూడా ఇచ్చాం? ఇవన్నీ జరిగిపోతున్నాయి కదా. మంత్రి సురేష్ ప్రభు గారు మాట్లాడుతున్నారా మీరు? మంత్రి ఇచ్చామన్నది అవును అంతే కదా. అవును. సురేష్ ప్రభు గారు వేరే పార్టీ నుంచి గెలవలేదన్న, ఆయన శివసేనలో ఉన్నాడు అంతే. ఆయన ఎంపీ కాదు, రాజ్యసభ కాదు, లోక్సభ కాదు. ఆయన బీజేపీకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల ముందు వాళ్ళకి మంత్రి ఇవ్వాల, ఆయనకి మంత్రి కోటలో ఆయన పెట్టలేదు. సో ఆయన యొక్క వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి పేరున్న వ్యక్తి కాబట్టి అతన్ని బీజేపీ జాయిన్ అయ్యారు. ఆయన జాయిన్ అయితే మంత్రి పదవి ఇచ్చాం, తర్వాత రాజ్యసభ బీజేపీ నుంచి ఇచ్చాం. అవును. అంచేత అక్కడ మనం పాటించడం జరిగింది, విలువలు పాటించడం జరిగింది. మణిపూర్ గోవాలో చేసిన మణిపూర్ విషయంలో మీరు 15 సంవత్సరాలు కాంగ్రెస్ ని ప్రజలు అక్కడ రిజెక్ట్ చేసిన విషయం మనం అంతా చూసాం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినప్పటికీ గవర్నర్ విచక్షణాధికారం ఏమిటంటే వీళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు అనే ఉద్దేశంతో గవర్నర్ అనుకుంటే సెకండ్ ఆల్టర్నేటివ్ పిలిచారు. ఇప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక విజ్ఞప్తి చేశారు రాష్ట్రపతికి, గవర్నర్ గారికి మీరు డైరెక్ట్ చేయండి, వాళ్ళని మంత్రి పదవుల నుంచి తొలగించేలా మీరు చర్యలు తీసుకునేలాగా ఆదేశించండి గవర్నర్ గారిని అని. అవును. మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి గారు అంటారు, మీరు వెళ్తే కాఫీ ఇస్తారు తప్ప రాష్ట్రపతి గారు ఇవన్నీ పెద్దగా వారికి పెద్ద ఏం అధికారాలు ఉంటాయన్న రీతిలో వారు మాట్లాడారు ఒక ఎంపీగా ఉండి. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. అదే జేసీ గారు కూడా అంత సీనియర్ పొలిటీషియన్, ఆయన కూడా అలా మాట్లాడకూడదు. రాష్ట్రపతికి పదవిని ఆయన కించపరిచినట్టే అవుతుంది అది కూడా. అంచేత డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి గారి అధికారాలు విధులు ఉన్నాయి. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయన విషయాన్ని వినుంటారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రపతి గారు ఆయన పరిధిలో ఆయన మాట్లాడతారు దాన్ని. ఒకటి మనం ఇక్కడ రాష్ట్రపతి గారు ఔన్నత్యాన్ని లేకపోతే ఆయన కించపరిచాం అనేది మాట్లాడడానికి ముందు ఋషి గారు ఒక్కటి మనం ఆలోచించాలి. ఈ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది, ఆర్థిక నేరాలు అనేవి దేశద్రోహం కంటే చాలా పెద్ద నేరం అని చెప్పింది. మరి అటువంటి తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి 1,00,000 కోట్లు దోపిడీ చేశాడని 11 ఎఫ్ఐఆర్లో జైలు పడినటువంటి ముద్దాయిని ఎలా రాష్ట్రపతి గారు ఇంటర్వ్యూ ఇస్తారు? ఋషి గారు, రాష్ట్రపతి గారు ఎలా ఇంటర్వ్యూ ఇస్తారు? అసలు ప్రధానమంత్రి గారు ఎలా ఇస్తారు? ఒక ఆర్థిక నేరస్తుడు క్వశ్చన్ చేస్తాం, ఒక ఆర్థిక నేరస్తుడిని జైల్లో ఉన్న ముద్దాయిని ఏ రకంగా ఇస్తారు? అందులో ఇవాళ ఈ రోజు ఈడీ గారు అంటారు. ఒక నిమిషం రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు మళ్ళీ కొత్త అనుమానాలు తెరదీస్తున్నారు కదా. అంటే రాష్ట్రపతి గారికి ఎవరు ఇంటర్వ్యూ ఇవ్వాలో ఇవ్వకూడదు వీరే నిర్దేశిస్తారా? ఇప్పుడు వీళ్ళు చేయడం కాదు, రాష్ట్రపతి గారు కలవటం అంటే ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తుల్ని సంస్థల్ని కలుస్తారు. రాష్ట్రపతి ఒక ఔన్నత్యం కలిగినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ అనుకుంటున్నాం. అంతేగాని ఇలా జైల్లో ఉండాళ్ళు, జైలు కూడి తిన్నాళ్ళు, ఆర్థిక నేరస్తులు ఇస్తే ఎట్లా? వారు కొంచెం వేరేగా మాట్లాడితే గౌరవం మనం మెయింటైన్ చేద్దాం అన్నాం, ఆ గౌరవాన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్రపతిని కూడా అవమానకరంగా మాట్లాడతారు. అంటే ఏంటి, ఏముంది అక్కడికి వెళితే మాత్రం చేసేది ఏముంది, ఆయన టూత్లెస్ చైర్ అన్నట్టుగా జేసీ దివాకర్ రెడ్డి ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యండి ఇంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఆయన విఘ్నతకి నిదర్శనంగా తీసుకోవాలి. తర్వాత రాష్ట్రపతిని ఎవరు కలవాలి అనేటువంటి దాంట్లో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇది కూడా చర్చ జరుగుతుంది. ఏమని, నేరారోపణ జరిగినటువంటి వాళ్ళు కూడా పార్లమెంట్ మెంబర్స్ గా, అంటే పార్లమెంట్ మీన్స్ ఎనీ శాసనసభకైనా కూడా అనర్హులుగా, ఇంకా అది మనకి బిల్లు రాలేదు కాబట్టి ఒకటి. తర్వాత ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్యూజ్డ్ వేరు, ఇప్పుడు ఆయన కన్విక్టెడ్ వేరు. అక్యూజ్డ్ గా జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి, అట్లాగే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అక్యూజ్డ్ అంతే. అట్లాగే ఆర్థిక నేరాలు ఈయన అక్యూజ్డ్. సో వీళ్ళిద్దరూ కూడా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళ యొక్క వీటిని ఆయన విజ్ఞప్తి చేసుకోవచ్చు. ప్రజలందరికీ ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో వాయిస్ ఉన్న ప్రజలందరికీ కూడా ఏంటనేది తెలుసు. బట్ ఈజ్ ఓన్లీ అక్యూజ్డ్ అంతే తప్ప ఆయన నేరస్తుడు కాదు. అది నేర నిరూపణ జరగాలి. అట్లాగే ఆర్థిక వ్యవహారాల్లో ఈయన కూడా అక్యూజ్డ్. ఈ భారతదేశంలో పార్లమెంట్ మెంబర్స్ లో మొన్న ఇచ్చినటువంటి తాజా లెక్కల ప్రకారంగా
తర్వాత దేశంలో ఉన్నటువంటి శాసనసభ్యుల్లో అత్యధిక శాతం నేరస్తులు ఉన్నటువంటి రాష్ట్రాలుగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రం కూడా ఆరో స్థానంలో ఉన్నట్టుంది. ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ ఏమో ప్రథమ స్థానాల్లో ఉన్నాయి. సో నేరస్తులు నేరారోపణ ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అనేటువంటిది వేరు. తర్వాత ఏ ఇష్యూ మీద వెళ్ళినా కూడా వాళ్ళ మీద మాట్లాడడం ఇట్ ఈస్ మైండ్ గేమ్, అది వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్. బట్ ఖచ్చితంగా ఏంటంటే ఒక రిప్రజెంటేషన్ అనేటువంటిది రాష్ట్రపతికి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు తీసుకెళ్ళడం, దాని మీద ఒక డిబేట్ జరగటం ఇది అనివార్యం. ఇది ఖచ్చితంగా దీన్ని మనం డినై చేయాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారా? గతంలో అపాయింట్మెంట్ దొరకలేదు, అపాయింట్మెంట్ ఏమన్నా కన్ఫర్మ్ అయ్యిందా? కలిసే అవకాశం ఉందా? అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తామని చెప్పన్నారు. అదేవిధంగా అన్ని పార్టీలని కూడా కలుస్తామన్నారు. ఈ రోజు ఏపీలో జరుగుతున్నటువంటి ఇష్యూని ఒక నేషనల్ ఇష్యూ చేయాలి. అదేవిధంగా అనేక స్టేట్స్ లో జరుగుతున్నటువంటి వాటిని కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాన్స్టిట్యూషన్ అన్నాక దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు బీజేపీ ప్రయారిటీస్ లో ఇది ముందుకు వచ్చింది, ప్రత్యేక హోదా అంశం నెక్స్ట్ కి వెళ్ళిందా? ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి రాష్ట్రపతి అంటే గౌరవం లేదు, ప్రధానమంత్రి అంటే గౌరవం లేదు. ఒక చంద్రబాబు గారు తప్ప ఈ దేశంలో ఎవ్వరు ఆనరు. ప్రధానమంత్రిని మోడీని ఇంతకు ముందు నరహంతకుడు అన్నారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రపతి రబ్బర్ స్టాంపు పోతే కాఫీ ఇస్తాడు, లేకపోతే అసలు రాష్ట్రపతి జగన్ కి అపాయింట్మెంట్ ఎలా ఇస్తాడు అంటే జగన్ అనేటటువంటి మనిషి అసలు వీళ్ళ కోరిక పీకల దాకా ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఫేసే కనిపించకూడదు, బయటకి ప్రజల్లో కనిపించకూడదు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకూడదు, ఇక్కడ ప్రజల్లో ఉండకూడదు, అసలు ప్రతిపక్ష పార్టీగానే ఉండకూడదు, అసలు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి పాలిటిక్స్ లో ఉండకూడదు. ఇది వీళ్ళ ఎజెండా. దీని ప్రకారం వీళ్ళు నడుస్తా ఉన్నారు. ఈ రోజు మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీతో జత కలిపి వేసినటువంటి కేసుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లారు. అదే విధంగా ఈ రోజున మీరు విచారణకు సిద్ధపడినటువంటి వాళ్ళు ఈ రోజున రాష్ట్రపతి చుట్టూ ప్రధానమంత్రిని అసలు ఢిల్లీ గుమ్మం ఎక్కేటటువంటి అర్హత మీకుందా? ఢిల్లీ గుమ్మం ఎందుకంటే బేరం పెట్టారు మీరు, ఎమ్మెల్యేలకు బేరం పెట్టినటువంటి మీకు అసలు రాజకీయాల గురించి మాట్లాడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఆపరేషన్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు, టిఆర్ఎస్ వాళ్ళని చేర్చుకున్నప్పుడు, టీడీపీ వాళ్ళని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ ఆకర్షణలో చేర్చుకున్నప్పుడు ఏమైంది? ఆపరేషన్ ఆకర్షణ వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు మీ శుద్ధులు మీ నీతులు అన్ని ఏమైనా ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ బుద్ధి నీతి విలువలు వైఎస్ రాజశేఖర రెడ్డికి లేవా? కాదు, ఈ బుద్ధి నీతి విలువలు వైఎస్ రాజశేఖర రెడ్డికి లేవా? అయితే మీ జెండాలో ఆయన బొమ్మ తీసేయండి, మీ పార్టీ పేరు ఆయన పేరు తీసేయండి. ఋషి గారు పాపం వైఎస్ ని నిందిస్తానండి. ఋషి గారు వైఎస్ రాజశేఖర రెడ్డిని తిడతాను. వైఎస్ కి విలువ లేవు, నీతి లేదు అని ఈవిడ నిందిస్తాంది పాపం వాళ్ళ నాయకుడిని. ప్లీజ్ వెయిట్ అండి. రఘురామ్ గారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ప్రతిపక్ష నేతకి దొరుకుతుందా ఈసారైనా? సార్, ప్రధానమంత్రి గారు ప్రే అపాయింట్మెంట్ లో వీళ్ళు అడిగినట్లే నిన్నే అడిగినట్టున్నారు. ఖచ్చితంగా అవకాశం ఉంటే ప్రధానమంత్రి గారు కలుస్తారు. ఆల్రెడీ జైట్లీ గారు టైం ఇచ్చారు. గతంలో కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా కలిశారు. మళ్ళీ ప్రధాన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, దానికి తెలుగుదేశం పార్టీ నాయకులే ఆ అపాయింట్మెంట్ రాకుండా అడ్డుపడ్డారు, ఇట్లాంటి వార్తలు కూడా వచ్చాయిగా. లేదు వార్తలు రావడానికి బయటికి సంబంధం. అప్పుడు ప్రధానమంత్రి గారు బిజీగా ఉంటారు, ఫారిన్ నుంచి ఎవరో విజిటర్లు ఉంటారు. రేపటి నుంచి మళ్ళీ బంగ్లాదేశ్ ప్రధాని ప్రెసిడెంట్ వస్తున్నారు, ఖలీదా జియా ఇవాళ నుంచే. సంచేత ఖచ్చితంగా ఏమాత్రం అవకాశం ఉన్నా ఇస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రపతి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక విషయాన్ని ఏకీభవించట్లేదు ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి గారు ఎలా అపాయింట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. అదే అనకూడదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు ఢిల్లీ వస్తే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇస్తే పైగా ఆయనతో పాటు ఒక 7, 8 6 వాళ్ళు ఎంపీలు ఉన్నారు. సో అది ఇవ్వచ్చు, దానికి పెద్ద తప్పు పట్టాల్సిన పని లేదు. అది ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి నేను మనం ఎలా చేస్తాం? ప్రధానమంత్రి గారు టైం ఇస్తారు. నాకు అవకాశం ఇవ్వాలా? మీరు మీకు చాలాసేపు అవకాశం ఇచ్చాను రాజేంద్ర ప్రసాద్ గారు. చిన్న ఇక్కడ ఒకటి బ్యాక్ టు లైవ్ షో. శివసేన ఎంపీ రవీంద్ర గాయక్వాడ్ వ్యవహారంపై నిన్న లోక్సభలో శివసేన ఎంపీలు సాక్షాత్తు కేంద్ర మంత్రి నేతృత్వంలో
కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పైనే దాడికి సిద్ధమైన పరిస్థితి మనం చూసాం. విజయబాబు గారు ఎట్లా చూడాలి ఈ ఘటనని? ఆయనే కెమెరాల ముందు ఒప్పుకున్నారు, నేను 25 సార్లు నా చెప్పుతో కొట్టాను, పైగా శాండిల్ కూడా చాలా గట్టి చెప్పి ఇవన్నీ ఆయన మాట్లాడి నిన్న కేవలం నేను తోసేనంత ఆయన ఏదో అసభ్య పదజాలం ఉపయోగించాడు అంటారు. అదొక వర్షన్ అయితే, అంటే వీళ్ళు నిజంగానే రౌడీజం లేకపోతే ఎంపీలే రౌడీలు అనుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉందా? కొన్ని కథనాలు మనం చూసినట్టు కేంద్ర మంత్రి మీద ఎట్లా వీళ్ళు ఒక దాడికి సిద్ధపడతారు? అసలు ఒక పార్లమెంటేరియన్ అయినా కూడా బయట ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసినప్పుడు కోర్టులు కూడా సుమోటోగా తీసుకొని అరెస్ట్ చేయొచ్చండి. మరి ఎందుకు అంత బహిరంగంగా వేసి నేను కొట్టాను 25 సార్లు కొట్టాను అన్నప్పుడు ఎవరు కంప్లైంట్ చేయకపోయినా కూడా, అంటే ఆ కేసు వేరే, అతను దెబ్బలు తిన్న అతను చేసింది వేరు, బట్ దీన్ని సుమోటోగా తీసుకొని అతను ఈ పార్టీకి అరెస్ట్ చేసి ఉండాల్సింది, అది జరగలేదు. తర్వాత ఆయన అశోక్ గజపతిరాజు ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్, సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, ఒక విఘ్నత ఒక వివాదాస్పద రహితులుగా ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి మినిస్టర్ మీద అటాక్ చేస్తే అక్కడ ఏం చేయాలి? వాయిదా ఏంటంటే సభని సస్పెండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అతన్ని ఈ సెషన్స్ వరకు కాదు, అవసరమైతే ఇప్పుడు ఏదో చిన్న దీనికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోజాని దాదాపు సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు. సో అక్కడ ఏం చేయాలంటే ముందు ప్రివిలేజెస్ కమిటీ కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతను సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందు ఈ పార్లమెంటు సమావేశాల వరకు సస్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ స్పీకర్ గారు ఏం చేయాలంటే అసలు దీని మీద ఒక స్ట్రింజెంట్ పనిష్మెంట్ అనేటువంటిది ఉంటే మిగతా వాళ్ళకు కూడా రోల్ మోడల్గా ఉంటుంది. సాక్షాత్తు కేంద్ర మంత్రుల మీద, పెద్ద మనుషుల మీద, ఆయన వయసులో పెద్ద ఆయన, రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి ఆయన మీద అటాక్ చేయడం అని అంటే ఇంతకంటే బార్బేరియన్ కల్చర్ ఇంకోటి ఉండదు. పార్లమెంట్లోనే ఇలాంటి అనౌచిత్యమైనటువంటి చర్యలు జరుగుతూ ఉంటే వేర్ ఇస్ ది ఎండ్ ఫర్ దట్ బార్బేరియన్ కల్చర్? అంటే దీని మీద డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి చర్యగా పరిగణించాలి. మిత్రత్వాలు రాజకీయాలని పక్కన పెట్టాలి, కానీ ఇక్కడ పార్లమెంట్ ప్రతిష్టని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. సో ఆ రకంగా అతన్ని అటు పార్లమెంట్ లో పనిష్ చేయాలి, ఇటు లీగల్ గా బయట కూడా పనిచేయాలి. ఇప్పుడు ఆయన ఒక లెటర్ రాశారు, ఏదో తెలుగుదేశం పార్టీ ఎంపీల ఒత్తిడితో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాశారని చెప్తున్నారు. ఎలా అవుతుందండి? ఇప్పుడు ఒక చక్కటి వాతావరణాన్ని ప్రెసిపిటేట్ చేశాడు, ఒక దుష్ట సాంప్రదాయానికి తెరదీసి తన్నేసేసి సారీ చెప్తే, అంటే ఒక ప్రమాదవశాత్తు అనుకోని సంఘటనలోనో ఏదైనా జరిగినప్పుడు మనిషి పశ్చాత్తాపడటం, సారీ చెప్పడం, దాన్ని అవతల వాళ్ళు కూడా ఒక విశాల దృక్పథంతో ఓకే చేయడం కాదు. వాడు తన్నిన తర్వాత కూడా బయటకు వచ్చి 25 సార్లు తన్నాను, నేను తన్నాను, నా బుర్ర పాడైపోయి పనికి మళ్ళీ సినిమాలు చూస్తున్నానని వాడు ఇష్టం వచ్చినట్టుగా అనాగరికంగా వాడు మాట్లాడుతున్నప్పుడు వాడి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రఘురామ్ గారు, మీరు మిత్రపక్షాలే కావచ్చు, కానీ సరే సామ్నా పత్రికల్లో బీజేపీ వ్యతిరేకంగా వ్యాసాలు వస్తూ ఉంటాయి, ముందు ఎలక్షన్లప్పుడు తిట్టుకుంటారు, తర్వాత కలుస్తారు, ఇదంతా ఒక అంశం అయితే ఇవాళ సాక్షాత్తు సున్నిత మనస్కులైన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పైనే దాదాపుగా బీజేపీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అడ్డుకోకపోతే, రాజ్నాథ్ సింగ్ గారు ఇన్వాల్వ్ కాకపోతే వారి మీద ఒక చేసిన ఆశ్చర్యపోక్కర్లేదు జరిగిన సంఘటన చూస్తే. మరి దీని మీద ఏ రెస్పాన్స్ ఉంటుంది? ఒక లేఖ రాశారు ఆయన, దాంతో సరిపెట్టినట్టేనా? ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ప్రతి సమాజంలో ఖండించాల్సిన అవసరం. పైగా పార్లమెంటు సభ్యుడిగా ఉండి శివసేనది మొదటి నుంచి కూడా తుందుడుకు మనస్తత్వమే. వాళ్ళు ఎంపీ ఇతర కాదు, చాలా మంది అక్కడ ఈవెన్ శాసనసభలో అక్కడ ఎమ్మెల్యేలు కూడా శివసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధమైన ఇంతకుముందు కూడా అనేక సంఘటనలు జరిగాయి. ఇది ఒకటే కాదు, దీన్ని అందరం బీజేపీ ఖచ్చితంగా దీన్ని ఖండిస్తోంది. అందుకనే రాజ్నాథ్ సింగ్ గారి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అతను వెనక్కి తీసుకురావడము. ఇదేంటి ఇంత మంచి వ్యక్తి, ఇప్పుడు అశోక్ గజపతిరాజు తెలుసు, లేదా డెఫినెట్ గా అశోక్ గజపతిరాజు గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఎంత మంచి వ్యక్తో, ఎంత హుందా అయిన వ్యక్తో, అలాంటి వ్యక్తి మీద వీళ్ళు దాడి చేయడం అనేది, ఈవెన్ ముందుకు రావడం అనేది కూడా చాలా చాలా ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని బీజేపీ ఎటు కూడా సమర్థించదు. ఇలాంటి వాళ్ళు శిక్ష పడాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదే పార్లమెంట్ లోనే అందరి విషయం కాబట్టి స్పీకర్ గారు డెసిషన్ ఏం తీసుకుంటారు దాని మీద చర్చ జరిగిన తర్వాత దీని మీద మరి అతనైనా క్షమాపణ చెప్తే దీన్ని వదిలేస్తా. కానీ ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు, భవిష్యత్తులో ఎక్కడా కూడా జరగకూడదు. ఈవెన్ అసెంబ్లీ గానీ, పార్లమెంట్ గానీ ఎక్కడ కూడా బయట గానీ జరగడానికి వీలు. ఎంత హుందాగా ఉండాలా, ఎంత ఆదర్శంగా ఉండాలి. రఘురామ్ గారు, నిన్న వారు ఎంపీలు ఎవరైతే చేశారో కేంద్ర మంత్రి కూడా చర్యకి వాళ్ళని అసలు సస్పెండ్ చేయాలి, వాయిదా వేయడం ఏంటని విజయబాబు గారు అన్నారు. కరెక్టే కదా? పాయింట్ ఏకీపిస్తున్నారా? ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. అలాంటి వాళ్ళని మనము ఉపేక్షించకూడదని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వాయిదా వేయడం అంటే ఆ టైంకి మరి సభని సభ్యంగా నడిపించాలి కాబట్టి స్పీకర్ గారు ఏం తీసుకున్నా మనంతా కూడా యాక్సెప్ట్ చేయాలి. దాన్ని కూడా అక్కడ స్పీకర్ డెసిషన్ కాబట్టి ఆ సభలో ఆవిడ తీసుకున్న దాన్ని కూడా సమర్థించాలి. బట్ అతని మీద చర్య కూడా తీసుకోవాలి ఎట్టి పరిస్థితులను.
ఉపేక్షించకూడదనేది మా వాదన. ఫ్లైట్ లో ఒకసారి కాదు 25 సార్లు చెప్పుతో కొట్టానని మీడియా ముందు ఒప్పుకున్నటువంటి వ్యక్తి, దానికి సంబంధించినటువంటి పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు దానికి సంబంధించినటువంటి ఒక స్ట్రిక్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ప్రకటన చేసిన తర్వాత ఆ శివసేన సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఆయన మీద దాడి చేయడానికి వచ్చారు పార్లమెంట్ లో. అంటే పార్లమెంట్ లో ఒక మంత్రికి కూడా కేంద్ర మంత్రికి రక్షణ లేనటువంటి ఒక పరిస్థితి మనం క్లియర్ గా చూసాము. ఇది కూడా ఒక కొత్త పోకడ. దీనికి సంబంధించి ఒక లైట్ గా తీసుకోవడం, కేంద్ర మంత్రి వచ్చి లైట్ గా తీసుకోవడం, హోం మంత్రి వచ్చి దాన్ని ఏదో ఒక రాజీగా దాన్ని ప్రస్తుతానికి సద్దుమణిగించేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది, అంటే పార్లమెంట్ సాంప్రదాయాలు విలువల విషయంలో కూడా మీరు సీరియస్ గా ఉండరా అనేటటువంటి శివసేన కాకుండా ఉంటే వేరేలా ఉండేదంటారా? ఖచ్చితంగా ఇవాళ చూడాల్సినటువంటి రెండు మిత్రపక్షాలు బీజేపీకి, ఒకటి శివసేన, రెండోది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇవాళ టీడీపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి మీద దాడి జరిగితే ఇవాళ శివసేన మీరు వెనకేసుకొస్తారా, లేకపోతే ఇవాళ టీడీపీ వాళ్ళు కూడా ప్రత్యేక హోదా రాకపోయినా పర్వాలేదు మేము లొంగిపోతున్నాం అన్నట్టుగా మా మంత్రి గారి మీద దాడి చేసినా పర్వాలేదు అనేటటువంటిది వ్యూహంతో ఉంటారా, లేకపోతే బీజేపీ మీద మీరు ఈ విషయం తేల్చాలి, ఆ దాడి చేసినటువంటి వాళ్ళని సస్పెండ్ చేస్తారా అనేటటువంటి అడగలుగుతారా? వాళ్ళొత్తిడితోనే రవీంద్ర గైక్వాడ్ లేఖ రాశారంటున్నారు. లేఖ క్షమాపణలు ఏమిటండి? పార్లమెంట్ లో చొక్కా పట్టుకునేటటువంటి పరిస్థితి దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్స్ ఉండవా? ఇక్కడేమో సీనియర్ ఐపీఎస్ ఆఫీస్ మీద విజయవాడలో రోడ్డు మీద నిలబెట్టి గన్మెన్ మీద దాడి చేస్తే ఇక్కడ క్షమాపణలే, అక్కడ పార్లమెంట్ లో మీ మంత్రి మీద దాడి చేస్తే అక్కడ క్షమాపణలతో అయిపోతాయి, ఇంకేమి చర్యలు ఉండవు. ఇక ఎక్కడ పోతున్నాం అనేటువంటి ఆలోచించారు. బీజేపీని ఈ రోజు తెలుగుదేశం పార్టీ అడగలిగినటువంటి పరిస్థితి ఉందా? శివసేన మీద యాక్షన్ కి డిమాండ్ చేసేటటువంటి ఆ శక్తి గాని ఆ సామర్థ్యం గాని తెలుగుదేశం పార్టీకి ఉన్నాయా? రాజేంద్ర ప్రసాద్ గారు ఉండయి. అది నిన్న డిమాండ్ చేయటం జరిగింది, ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళటం జరిగింది మా ఎంపీలు. దీనిపైన స్పీకర్ గారితో కూడా సీరియస్గా చర్చించడం జరిగింది. అది చేయటం జరుగుద్దండి. ఎందుకంటే ఇటువంటివి జరగటం అనేది ప్రజాస్వామ్యంలో, అందుట్లో ప్రజాస్వామ్య దేవాలయం అయినటువంటి పార్లమెంట్లో ఇలా చేయటం అనేది శివసేనకి ఇది కొత్త కాదు. అది ఇష్యూ వచ్చిందే ఆ ఫ్లైట్ లో వాళ్ళు ఉద్యోగులతో తగాదా వాళ్ళ నేచర్ అట్లా ఉంది. అది అటువంటివి ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఎదుర్కొంటాం, అందుట్లో ఎటువంటి అనుమానం లేదండి. తర్వాత ఇందాడు విజయబాబు గారు మాట్లాడుతూ చెప్పడం జరిగిందండి. ఒకటి ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఎక్యూజ్డ్, జగన్ అక్కడ ఎక్యూజ్డ్ అంటే ఒక సవరణ. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరు ఎఫ్ఐఆర్ లో లేదు, నెంబర్ 1. ఆయన ఎక్యూజ్డ్ కాదు, నెంబర్ 2. ఇది విజయబాబు గారు కొంచెం సవరించుకోవాల్సింది. ఎటువంటి భయాలు లేవు. 11 ఎఫ్ఐఆర్లో A1 ఎక్యూజ్డ్కి చంద్రబాబు నాయుడు గారికి 18 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి పోలిక ఎలా పెడతారు? విజయబాబు గారు మీరు పెద్ద మనిషి, మీరు సీనియర్ జర్నలిస్ట్. విజయబాబు గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పోలిక పెడితే అట్లా అండి. 1,00,000 కోట్లతో చేసిన జగన్మోహన్ రెడ్డి అమ్ముకునే చంద్రబాబు నాయుడు గారు పోలిక పెడతారు. విజయబాబు గారు ఇది మరీ అన్యాయం. విజయబాబు గారు మరీ అన్యాయం. అశోక్ గజపతిరాజు గారిపై దాడి చర్చ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్వాలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా సీనియర్ జర్నలిస్ట్ గా నేను ఒక అజ్ఞానిని, నాకేం తెలియదు. నేను అన్నది ప్రజాకోర్టులో ఆయన మాటల గారడీలు ఆపండి విజయబాబు గారు. నేను ఇప్పుడు అంటున్నా, మీరు ఈ మాటల గారడీలు ఆపండి. మన వ్యక్తిగత ఆధారం విశ్లేషణ చేయకూడదు. ఒక్క మాట దయచేసి, నేను ఆయన చెప్పిన దాంట్లో సవరణ చేస్తాను, అది చెప్పొద్దా?
వాళ్ళ మంత్రి మీద దాడి జైల్లో ఉండొచ్చిన వాళ్ళు కూడా పౌరుషం నీతి నిజాయితీ గురించి చెప్తారు. మీ మంత్రి మీద దాడి 1,00,000 కోట్లు దోచేసి కాదండి 1,00,000 కోట్లు దోచేసి జైల్లో కూర్చుని చెప్పకూడదు వచ్చిన వాళ్ళు మాకు పౌరుషం గురించి నీతి నిజాయితీల గురించి చెప్తే గురించి మాట్లాడి తప్పించుకుంటే సరిపోతుంది. అశోక్ గజపతిరాజు మీద దాడి జరిగింది, పౌరుషంగా మాట్లాడాలి. దాని మీద చేయాల్సిన వాళ్ళు ఆత్మగౌరవం గారు అమ్మా ఈ జైల్లో ఉండొచ్చిన వాళ్ళు 18 నెలలు 1,00,000 కోట్లు దోచేసిన అవినీతి పరులు మాకు ఆత్మగౌరవం గురించి నీతి నిజాయితీల గురించి చెప్పడం దాని మీద కాకుండా ఏం మాట్లాడతారండి? దాని మీద జరిగేది జరుగుతుందని చెప్తా మాట్లాడలేదు మీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదు? ఏపీకి సంబంధించిన ఇక్కడ లేకపోతే చెప్పకూడదు లేదు సిగ్గుపడటానికి పౌరుషం లేకుండా ఉండటానికి జైలు పక్షులం కాదు. ఎక్కువ స్థాయిలో పద్మ గారు పోరాడుతున్నందుకు అభినందించాలి రాజేంద్ర ప్రసాద్ గారు. అశోక్ గజపతిరాజు గారి విషయం ఆవిడ జైలు కేసులు వాళ్ళ 1,00,000 కోట్ల దోపిడీ వెళ్తా ఉంటారండి. అక్కడ చాలా ఋషి గారు మీరు అభినందించండి, చేయండి. నేను క్లియర్ గా చెప్పేది ఒక్క నిమిషం. రఘురామ్ గారు ఒక విషయం కంక్లూడ్ చేయండి సార్. నాకు విజయబాబు గారు చెప్పినట్టు ఇద్దరు మిత్రపక్షాలు కాబట్టి రాయబారం కుదిర్చి ఆల్ ఈజ్ వెల్ అని చెప్పే ప్రయత్నం చేస్తోందా పెద్దన్న పాత్రలో బీజేపీ, లేకపోతే చర్యలు తీసుకునే దిశగా మూవ్స్ ఉంటాయా? సార్ ఎక్కడైనా సమస్య వస్తే దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలా? ఇద్దరికి మధ్యలో నెయ్యకుండా ఖచ్చితంగా రెండు పక్షాలని శాంతిపరిచే పని చేస్తాము. ఎవరు చేసే పని కూడా అదే దేశంలో. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. అండ్ నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కాశ్మీర్ సమస్యను మాట్లాడుకున్నా కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం మళ్ళీ 1,00,000 కోట్లు జగన్ లేదా కనుక ఈ ఓటుకు నోటు మాట్లాడుతున్నారు. ఏ డిబేట్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, వీళ్ళు మళ్ళీ అక్కడికి వస్తున్నారు. దీన్ని కొద్దిగా రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పండి. రఘురామ్ గారు కాదండి, రఘురామ్ గారు ఆ రెండు పార్టీలకి రెండు ఆవు వ్యాసాలు లాంటివి అనమాట. ఏ సమస్య ఆవు వ్యాసం అంతే. వాళ్ళేమో ఓటు అంటారు, వీళ్ళేమో జగన్ జైలుకి వెళ్ళొచ్చింది అంటారు వీళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారు దేని గురించి అంటారు ఋషి గారు? ఈ విషయాన్ని కన్క్లూడ్ చేయండి మీరు. మన పార్లమెంట్ లో జరిగిన గొడవ గురించి. పార్లమెంట్ లో జరిగిన విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నాం. నిన్న మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా కూడా మధ్యలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని తీసుకుని దీనిపైన ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న మా కేంద్ర మంత్రులకు కానీ ఎంపీలకు కానీ డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ కూడా వివరించి చెప్పడం జరిగింది. దీనిపైన ఎవళ్ళైతే అశోక్ గజపతిరాజు గారి మీద సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రి గీతే గారు దాడి చేయటమే శివసేన కేంద్ర మంత్రి, అది అత్యంత తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. ఆ ఎంపీలు వచ్చినప్పుడు కూడా మా టీడీపీ ఎంపీలు అందరూ వెళ్లి కూడా వాళ్ళకి ఎదురొడ్డి నిలవటం జరిగింది. మా అశోక్ దానిపై నిన్నే కలవటం జరిగిందండి. నేను అవన్నీ చెప్పింది మీరు ఫాలో అయినట్లు స్పీకర్ గారిని కలవటం జరిగింది, ప్రధానమంత్రి గారి చాలా సీరియస్ గా తీసుకోవటం జరుగుతుంది ఈ అంశాన్ని. లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ పద్మ గారు, థ్యాంక్ యూ విజయబాబు గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ తిరిగి కలుద్దాం.